ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే సామాజిక పెన్షన్లను శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు తాజాగా మరో హామీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇసుక పాలసీపై ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరాలు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఇసుక అందేలా గైడ్ లైన్స్ ఇచ్చారన్నారు. ఇసుక కొరతతో ఎక్కడా నిర్మాణాలు ఆగకూడదని, రీచ్ల నుంచి కావాల్సినటువంటి ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఇకపై ఇసుక కొరత లేకుండా చూస్తామన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం. 9వ నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే 9వ నెల వరకు అంటే దాదాపు 3-4 నెలలు, దాదాపు 5 నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు.